శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఏప్రిల్ మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. మకర రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసములో ఎలా ఉంది అంటే, ఈ ఏప్రిల్ మాసములో బాగుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే మీకు విజయాలు కలుగుతాయిగాక. ఉద్యోగపరంగా కొంతమందికి స్థానచలనం అనేటువంటిది జరగవచ్చును. జీవిత భాగస్వామితో 1-2 సార్లు చర్చలు చేసి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుంది. సంతానము విద్యా విషయాలపై దృష్టి సారించి మేలు అనేటువంటిది పొందుతారు పిల్లలు. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడానికి కొంచెము అధికముగా శ్రమించవలసినటువంటి అవసరము ఉంటుంది. నిరాశ నిస్పృహ అనేటువంటిది కొన్ని సందర్భాలలో మీకు ఎదురవ్వచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మేలు జరుగుతుంది. ధన ఆదాయ మార్గాలు యథావిధిగా ఉంటాయిగాక. రుణ ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది, కానీ తప్పకుండా మీరు రుణాన్ని తీర్చుకునేటువంటి దిశగా మీ ప్రయత్నాలు చేస్తారు. మాసము చివరన నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఖచ్చితముగా ఫలించి తీరుతాయిగాక. ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ 2024 ఏప్రిల్ మాసమంతా కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. గ్రహ సంచారము కొంతవరకు బాగున్నప్పటికీ చిన్నపాటి శ్రమ అనేటువంటిది ఉంటుంది గాక. మీకు ఊహించని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు మీరు, కానీ విజయము సాధిస్తారు. శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధించినా అవి మీకు మేలే జరుగుతాయి గాక. నమ్మిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఉండి తెలివిగా మేల్కొనడం జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. పని భారం అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు నిదానముగా కొంచెము సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి మీరు చేసుకోవచ్చును. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసుకుంటారు.
రుణదాతల నుండి కొంచెం ఒత్తిడి అనేటువంటిది ఉండినా దాన్ని సమన్వయము చేసుకొని తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు. ఆరోగ్యపరముగా చిన్న చిన్నవి ఏవో ఉండినా వెంటనే సమన్వయం చేసుకోగలిగినటువంటి ఇది జరుగుతుంది. మాసము చివర ఉన్నతమైన విలువైన గృహోపకరణాలు కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానము విద్యా విషయాలలో కొంత అనుకూలవంతముగా మీకు నడుస్తుంది గాక. జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి, కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి. ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును. ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. గృహమున ఆకస్మిక మార్పులు, ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు, ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు, చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది. చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి. ఏ పని చేపట్టినా నిదానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము. మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మనఃక్లేశము కలిగి ఏదో కొంత మీరు స్వయంకృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును, అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయి గాక. మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు. జయోస్తు.